ఉంటుందండి. మరి కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మధ్యమ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు. అంటే కాస్త అంటే ఒక 70% శుభ ఫలితాలే, 30% మాత్రమే కాస్త ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఉద్యోగపరంగా చాలా బాగానే ఉంటుంది, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి రంగాలలో ఉన్నటువంటి వారికి కావచ్చు మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. స్థాన చలనం జరిగేటటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి ఏర్పడబోతున్నాయి. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా తొందరపడి అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటివారు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఎదుటివారు ఏం చెప్తున్నారు అనేటటువంటిది పూర్తిగా వినేటటువంటి ఓపిక కావాలి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ అంటే ఓపిక, సహనం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకునేటువంటి పరిస్థితులు అలవాటు చేసుకోవాలి. సో మరి పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఏ దేవీ దేవతను ఆరాధించాలి? కుంభరాశి వారికి ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అని అంటే కనుక మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి తరహాలో ఏలినాటి శని ప్రభావం కూడా కుంభరాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టాలి అని అంటే కనుక కుంభరాశి వారు వీలైతే మంగళ చండీ తంత్ర ప్రయోగం మీ ఇంట్లో కావచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానాలలో కావచ్చు, మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకోండి. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక పాజిటివ్ ఎనర్జీతో పాటు వీళ్ళకు ధైర్యం, సాహసం పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే ఏకాగ్రత, చిత్తశుద్ధి కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి ఆపర్చునిటీస్, అవకాశాలు అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి అవకాశాలు కూడా దీని ద్వారా కలుగుతాయి. అలాగే నెగిటివ్ ఇంపాక్ట్, ఎప్పుడు ఏ కాలంలో ఏ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందో చెప్పలేం. అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైనా ఉన్నా కానీ దాని నుంచి బయటపడడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం అండి.